ప్రశ్నలు బహుశా మీ దృష్టిలో కూడా ఉండుంటాయి. ఇప్పుడు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం మనం. అంటే ఇప్పుడు విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ నిలిచిపోతాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు డిస్టెన్స్ సుమారు మీరే చెప్పాలి, కరెక్ట్గా 45-46 కిలోమీటర్ల విశాఖపట్నం నగరం నుంచి ఎయిర్పోర్ట్ వరకు. సో దీనికి సంబంధించి కనెక్టివిటీ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఛార్జెస్ భారం ఉంటుంది, మళ్ళీ క్యాబుల్లో రావాలా, ఇంకొకలా రావాలా, లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన స్థానికులు ఎవరైతే ఉన్నారో రైతులు, వీళ్ళకంటూ ఇక్కడ ఉద్యోగాల్లో ప్రత్యేకమైన ఒక ఎజెండా ఏమన్నా ఉందా? వాళ్ళకంటూ ప్రత్యేకమైన రిజర్వేషన్లో ఇట్లాంటివి ప్రామిస్లు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా దాని మీద ముందు రైతుల కోసం మనం మాట్లాడుకోవాలి. రైతులకి 100% న్యాయం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు సంకల్పిస్తున్నాం. మేమైతే గత 2 years నుంచి కూడా కలెక్టర్ గారితో అవ్వచ్చు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, మేము కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కలిసి దఫాలుగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమున్నా సరే క్లియర్ చేస్తూనే ఉన్నాం. ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా మేము 1.5 year బ్యాకే జేఎంఆర్ సంస్థను అడిగాం. మీరు లోకల్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాలి, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళ మనవలకి ఇవ్వాలి, లేకపోతే వారు చదువుకున్న పిల్లలకి ఎవరైతే సూచిస్తారో వాళ్ళకి ఇవ్వమని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే వారికి నైపుణ్యం, అలాగే వారు వెంటనే ఏం చేశారంటే ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది నేను రైతులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మమ్మల్ని అడిగారు, మేము పంపించాం, కొంతమందికి ఇచ్చారు, కొంతమంది మనం నెక్స్ట్ టైం చూస్తామని చెప్పి అన్నారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వారికి ఎంత చేసినా వారికి తక్కువే. ఎందుకంటే ఈరోజు వారు ఆ భూములు ఇవ్వబట్టే ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా భోగాపురాన్ని పరిచయం చేయగలిగాం. సో వారికి ఇప్పుడు కూడా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. వారి సమస్యలు ఏమున్నా సరే స్పెషల్గా చాలా కేర్గా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మన ఎన్డీఏ కూటమి నాయకత్వం అవ్వచ్చు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 100% ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని ఇక్కడ మా విజయనగరం కలెక్టర్ గారు అవ్వచ్చు, ఆర్డీ గారు అవ్వచ్చు, జేసీ గారు అవ్వచ్చు, రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నా సరే ఇమ్మీడియట్గా స్పెషల్ డోస్కి ఏర్పాటు చేసి దానిని పరిష్కారం చేస్తున్నాం. రెండోది, ఉద్యోగ అవకాశాలు 100% మెరుగ్గా వస్తాయి. ఎందుకంటున్నానంటే ఒక ఎయిర్పోర్టే కాదండి, దానికి అనుబంధ సంబంధించిన సమస్యలు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది గత 1 year నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మనకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి, హోటల్స్ వచ్చాయి, స్టార్ హోటల్స్ వచ్చాయి, చాలా చాలా సంస్థలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయి. 100% ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే విశాఖపట్నం కనెక్టివిటీ. మొన్ననే నేను మా విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు వారు మనం రివ్యూ అయినప్పుడు వారి ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి కరెక్ట్గా 50 నిమిషాలు ఏదో పట్టిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది, దాదాపు 1 hour. నేను అడిగా ఎమ్మెల్యే గారు మీకు ఎంత టైం పెట్టిందంటే వారు చెప్పారు, మేము ఏదో అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్ అనుకున్నాం, కానీ 1 hourలో వచ్చేయగలిగామండి, చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఇంకా మన రోడ్స్ మరొక 3 ఇవ్వగలిగాం ప్రజెంట్, మరొక అదనంగా ఒక 4-5 మరి కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో మ్యాక్సిమం అది అయిపోతుంది. అవి కూడా అయితే బాగా నేషనల్ హైవే 16 కదా, అటు నుంచే దాంట్లోనే రావాలి కదా. రెండోది ఏంటంటే నేను భోగాపురం రివ్యూ చూసుకొని నేను ఢిల్లీ వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ లోన్ నుంచి మన పాత ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కో కరెక్ట్గా 62 నిమిషాలకి నేను చేరగలిగాను నా వెహికల్లో. సో ఇదంతా కూడా ఏంటంటే కనెక్టివిటీ పెరిగింది. అంటే ఎనీ గివెన్ టైం గంట కన్నా ఎక్కువ పట్టే అవకాశం లేదా సుమారుగా? ఎక్కడ లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఈవెన్ గాజువాక నుంచి మనం స్టార్ట్ అయితే ఇప్పుడు అదనంగా వాళ్ళకి ఏంటంటే ఇంకా మనకి సింహాచలం మీద నుంచి వచ్చేస్తే ఇంకా ఈజీగా మ్యాక్సిమం 1 hour 110 minutes తప్ప ఇంక ఎక్కువ అయ్యే పరిస్థితి లేదండి. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ అయితే ఏమనుకున్నారంటే యాక్చువల్ రోడ్స్ అవుతాయో లేదో వేరే విషయం. సెకండ్ ఏంటంటే ఇదంతా ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మనకేంటంటే మధురవాడ నుంచి మనకి ఎన్ఐడి జంక్షన్ కి దాటి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మీకు ఇంచుమించు 1 hour మ్యాక్సిమం పరిస్థితి వస్తుంది ట్రాఫిక్ నుంచి. ఎయిర్పోర్ట్ కి స్పెషల్ బస్సెస్ కొంచెం ఎక్కువ సంఖ్యలో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ జిఎంఆర్ సంస్థ పెట్టాం, మన ఆర్టీసీ నుంచి కూడా పెడుతున్నాం. రెండోది వాళ్ళు కూడా ఒక స్పెషల్ గా వారు కూడా బస్ స్టాప్స్ కూడా ఏర్పాటు చేసి బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నారు వెహికల్స్.
అదే సమయంలో మనం ఆర్టీసీ నుంచి కూడా స్పెషల్ బస్సు చేస్తున్నాం, ఏసీ బస్సు వేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా వారు చాలా ప్రశాంతంగా, ఎందుకంటే కనెక్టివిటీ పెరుగుతుంది, మనకి ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఎందుకంటే మనకి విశాఖపట్నం నుంచి రావడానికి ఏదైతే రేపు మనకి క్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా సతీష్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు. ఎందుకంటే చాలా మా మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది భోగాపురం ఇంటర్నేషనల్ దీనికి ఖచ్చితంగా వారు కూడా మన క్యాచ్ పాయింట్ ఉంది. వారు కూడా మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి ఒక అంశం తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఆల్రెడీ షెడ్యూల్ చేసింది, మిగతా సర్వీసెస్ ఇండిగో ఇవన్నీ కూడా చేస్తాయి. కానీ ఈ ధరల విషయంలో కూడా మేబీ ఏవియేషన్ మినిస్టర్ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. సపోజ్ రాజమండ్రి నుంచి గతంలో ఉన్న రేట్లు ఇప్పుడున్న రేట్లు మారిపోయాయి ఎంపీ గారు. అలాగే అంటే రకరకాల ఇంధన ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నారు, ఏది విమాన ఇంధనానికి సంబంధించి. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే మీ నినాదం ఒకటి ఉంది కదా, సామాన్యుడు కూడా ఎయిర్ బస్లో ప్రయాణించేలాగా రూపకల్పన చేస్తున్నామని. సో ఈ ధరల విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక ఏమన్నా ఉందా, సిద్ధం చేయాలా? సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 2 విషయాలు సార్. ధరల విషయంలో మనం గతంలో ఏదైతే మనకి విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో ఉన్న ప్రాంతం కానీ వచ్చినప్పుడు ఏ ధరలు అయితే ఉన్నాయో ఆ ధరలతో కంటిన్యూ అవుతాయి. ప్రత్యేకమైన ఇప్పుడు గతంలో కూడా పార్లమెంట్ డిస్కషన్ జరిగింది, ఇది యూజర్ ఛార్జెస్ విషయంలో కానీ ధరల విషయంలో కానీ. అది రామ్మోహన్ రెడ్డి గారు విమాన శాఖ మంత్రిగా వారు కొన్ని ఎక్స్ప్లెయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇప్పుడు ధరలకి ఎక్కువ ఎవరు కూడా అంత ప్రయారిటీ ఇవ్వట్లే. వాస్తవ పరిస్థితి సర్వీసెస్ కోసం అడుగుతున్నారు, నేను గమనిస్తున్నాను. ఎందుకంటే మనకేంటంటే పబ్లిక్ ఏంటంటే ధరలు ఇంపార్టెన్స్ కాదు కానీ ఎక్కువ సర్వీసెస్ ఇవ్వమంటున్నారు. ఆ సర్వీసెస్ కోసమే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అందుబాటులోకి అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సో ప్రీమియం సర్వీస్ ఉంటే ₹10 ఎక్కువైనా పర్వాలేదు అనేది ఒక ఆలోచన ఉంది. దట్ సర్వీసెస్ ఇంపార్టెంట్, దానిని ఎక్కువ కనెక్టివిటీ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేట్స్ రావాలి, సర్వీసెస్ రావాలి అనేది మా టార్గెట్. అందుకే మేము కూడా ఇప్పుడు గోవాది స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి కదా. ఎస్ దానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల కనెక్టివిటీ రావాలి మన దేశంలో. ఇతర దేశంలో కూడా మనం సింగపూర్దే మనం రేపు 17నే ఫస్ట్ ఫ్లైట్ వెళ్తుంది, అక్కడి నుంచి ల్యాండ్ అవుతుంది. ఇంకా కనెక్టివిటీ కూడా మేము దుబాయ్, ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది కూడా వలసలు ఇతర అక్కడ ఉద్యోగం కానీ లేకపోతే ఇతర వ్యాపకాల్లో కూడా చాలా మంది దుబాయ్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా రావడం జరిగింది. అలాగే చాలా కనెక్టివిటీ కూడా ఉన్నాయి, ఒక లిస్ట్ కూడా మేము ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నాం. రేపు రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ వెళ్ళేటప్పుడు కూడా దాని మీద డిస్కస్ చేద్దరం కూర్చొని, ఇక్కడ మిగతా ఎంపీలు కూడా ఉన్నారు, విశాఖపట్నం భర్త గారు అవ్వచ్చు, లేకపోతే మన సీఎం రమేష్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా ఉన్నారు కనుక మేము కూర్చొని మేమంతా కూడా ఉత్తరాంధ్ర సంబంధించి అంతా కూడా మాట్లాడుకొని డెఫినెట్లీగా సర్వీసెస్ ఇస్తాం. మెరుగైన సౌకర్యంతో పాటు మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి కూడా మా బాధ్యతగా తీసుకుంటాం. కొంత ధరలు కూడా